ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన వార్తా సమాహారాన్ని మీ ముందుకు అందిస్తున్నాం. ప్రధానమైన అంశాలను ఒకసారి పరిశీలిస్తే, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్ర ప్రజలే కాదు, భారతదేశ ప్రజలందరిలో కూడా ఆయన మనసులో గూడుగట్టుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. వారి యొక్క జయంతి ఈరోజు జరుపుకోవటం, దానిలో మేమందరం కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వార్డ్ సెక్రటేరియట్ అట్లాగే గ్రామ సెక్రటేరియట్లో కూడా ఈ వేడుకలు జరుపుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు నాకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే, నేను సెక్రటేరియట్లో మరి 1995 అప్పుడు కొత్తగా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు అప్పట్లో నేను అక్కడ జాయిన్ అయ్యి ఉన్నాను. ఆ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అక్కడ మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేటటువంటి అదృష్టం, అట్లాగే వాళ్ళతో పాటు మరి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్తో కొన్ని రివ్యూ మీటింగ్స్లో కూడా పాల్పంచుకునే అదృష్టం నాకు కలగటం అదృష్టం. అట్లాగే వారిని స్వయంగా కూడా అనేక సందర్భాల్లో సెక్రటేరియట్లో ఉన్నప్పుడు కలవటం జరిగింది. సో అది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంతటి మహోన్నతుడు, మహానుభావుడు. మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు పర్టికులర్గా ఆంధ్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర అనేవాళ్ళు, తెలుగు అనేవాళ్ళు అంత గుర్తింపు తెచ్చుకోవడానికి అవిరల కృషి చేసినటువంటి మహనీయుడు. వారిని స్మరించుకుంటూ వారికి జోహార పెంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ జయంతి కార్యక్రమం జరిగే సందర్భంలో మీరు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని బృందావన్ గార్డెన్స్లో టీడీపీ సీనియర్ నాయకులు లాల్ వజీర్ నాయకత్వంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమ్మాలు వేసి నివాళులు అర్పించారు. పల్నాడు జిల్లా నర్సాపేటకు సమీపంలోని పమిడిమర్రులో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సమస్యాత్మకమైన ఈ గ్రామంలో పోలీసు సోదా చేయడంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో అలజడి బయలుదేరింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు. ఈరోజు పమిడిమర్రు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఈ గొడవలు జరుగుతాయి, ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డన్ సెర్చ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 4:30 గంటలకి రావడం జరిగింది. ఈ 7-7:30 వరకు చేస్తూ ఉన్నాము. దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక 63 బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్. అలాగే 3 ఆటోలు, ఈ కర్రలు కటార్లు, ఈ కొడవళ్ళు గొడ్డలు దొరికినాయి. ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏం లేకుండా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులకు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి తెలియ. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఆయనతో సీనియర్ న్యాయవాది బొమ్మారెడ్డి కూడా ఉన్నారు.